జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ లో బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి తుమ్మల హాజరై ఈ ఎలక్షన్ లో ప్రతి ఒక్క నాయకుడు పార్టీ కష్టపడి పనిచేయాలని కోరారు. వెంగళరావు నగర్ లో రోడ్లు, ఫంక్షన్ హాల్ సమస్యలు పూర్తి చేస్తామన్నారు. జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులు చేస్తారని అన్నారు. 20 కోట్ల నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలో మరెన్నో నిధులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజల సమస్యలు ఏమున్నా తీరుస్తామని హామీ ఇచ్చారు. బూత్ కమిటీ సభ్యులు కష్టపడి పనిచేయాలని, పార్టీకి ప్రాణం ఇచ్చే వారిని ఎన్నుకోవాలని కోరారు. మంచినీటి సమస్య జవహర్ నగర్ లో త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు, డివిజన్ ఇన్ఛార్జి గౌరవనీయులు రాఘవరెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, పార్టీ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు 14 బూతులకు సంబంధించినటువంటి బూత్ కమిటీ సభ్యుల్ని రాఘవరెడ్డి గారు ఆధ్వర్యంలో సమావేశపరిచారు. వాళ్ళకి ఈ ఉప ఎన్నికల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సినటువంటి అవసరం, తద్వారా జూబ్లీహిల్స్ గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిరాఘాటంకంగా కొనసాగేదానికి, బస్తీల్లో ఉన్నటువంటి పేద ప్రజల సమస్యలు, మంచినీళ్ళు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ ఇబ్బంది కావచ్చు, అదేవిధంగా రహదారులు కావచ్చు, అన్నింటినీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే శాంక్షన్ ఇచ్చారు. ఇంకా మిగిలిపోయిన 1-2 పనులుంటే కూడా తప్పకుండా మీ సమస్యల పరిష్కారం పట్ల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి పనిచేసేదానికి అవకాశం ఉంది. మీరు కష్టపడి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ప్రధాన దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం మీరు ప్రయత్నం చేయాలి. పేద ప్రజలు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాల్ని తప్పకుండా అటెండ్ చేసి ఈ బస్తీలన్నింటికీ సౌకర్యాలు కల్పించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కాబట్టి బూత్ కమిటీ మెంబర్లు మీరు టైం వెచ్చించి రేపు రాబోయే ఎన్నికల్లో కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించమని చెప్పి అడగడం జరిగింది. సభ్యులు కొంతమంది కొన్ని ఇంకా సమస్యలు ఉన్నాయని చెప్పారు. ఆ సమస్యలను వెంటనే పరిష్కరిస్తూనే అందరినీ కార్యోన్ముఖులు చేసి ప్రతి 100 ఓట్లకి ఒక సభ్యుడిని నియమించి ఆ 100 ఓట్లని ఆయన పరిశీలించి ఏపించుకునేటటువంటి బాధ్యతని బూత్ కమిటీ సభ్యులకి ఇచ్చి, అదేవిధంగా డివిజన్ పార్టీ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు ప్రధాన సమస్యల పరిష్కారం చేస్తూనే ఎన్నికల ప్రక్రియ సక్రమంగా చేయమని చెప్పి విజ్ఞప్తి. థ్యాంక్ యూ.